నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కుజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురువుగారు, కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు వీరు కూడా. అయితే కన్యా రాశిలోనే చంద్రకేతువులు ఉన్నారు అని మనం ముందుగా చెప్పుకున్నాం. ఈ చంద్రకేతువుల వల్ల వస్తున్న విధానాల వల్ల కన్యరాశి వారికి భార్యాభర్తల మధ్యన కలిగేటువంటి చిన్న చిన్న తగవులే కొద్దిగా పెద్దగా మారడానికి అవకాశం ఉంది. ఆదాయ వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన పరిస్థితులు పొందుతారు, కానీ కుటుంబ విషయంలో కలతలు చెందుతారు. కుటుంబ విషయాల్లో కలతలు పడిపోతారు. ఎందుకు పడుతున్నారంటే వీళ్ళకి తెలియదు, ఆలోచన లేదు, ఆలోచనాపరంగా ఆలోచించే విధానం లేదు. ఎందుకంటే చంద్రుడి మీద రాహు దృష్టి పడడం, తదుపరి కేతువు చంద్రుడితో కలిపి ఉండడం, నక్షత్ర విధానంలో చూసుకుంటే చిత్తా నక్షత్రం అవడం, ఎన్ని విధానాలను బట్టి ఆలోచించుకుంటే భార్యాభర్తల మధ్యన కలతలు పెరగడానికి అవకాశం ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి, అనుకున్న దానికి అనుకోలేని దానికి ఏదో పడుతుంటారు, అటువంటి విధానాలు వస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు భార్యాభర్తలో ఇరువురు నచ్చ చెప్పుకుని శాంతపరంగా కనుక ఉంటే ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే శుభ ఫలితాలు అంతా ఇంతా కాదు. అంతేగాని ఏదో కొట్టు తీసుకుంటున్నాం, మాట్లాడేసుకుంటున్నాం, కోపంగా చెప్పేసుకుంటున్నాం, కేకలేసేసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటే భార్య చేసే పని కరెక్ట్ కాదు, భర్త చేసే పని కరెక్ట్ కాదు. సౌమ్యంగా కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటే ఆలోచన వస్తాయి. ఒకరి మీద ఒక కోపపడి కేకలు వేసుకుని అరుపులు అరుచుకుని కొట్లాట పడుతుంటే ఆలోచనలు రావు. సరైన విధానం కాదు అది. కాబట్టి ఈ యొక్క నెలలో ఈ యొక్క కన్య రాశి వారికి ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సముచితంగా ఆలోచించండి, సముచితంగా మాట్లాడండి, కోపాన్ని తగ్గించుకోండి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ యొక్క కన్యరాశి వెంటనే వ్యాపారానికి సంబంధించింది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒడిదుడుకులు లేని వ్యాపారం సాగుతూ అత్యధికమైన లాభ ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడు భార్యాభర్త కీచిలాడుకోకుండా ఉంటాడు. కీచిలాడుకుంటే ఇటు వ్యాపారం చేసేది ఏం చేస్తాడు? ఇక వ్యాపార సంస్థలోకి వచ్చాడు, ఏం చేస్తాడు? ఇటు మైండ్ అంతా అక్కడే ఉంటుంది. నా భార్య ఎలాగందే, ఇది అవసరం కాదు. కాబట్టి ఇంటి అంటే ముందు ఇల్లును శుభ్రం చేసిన తర్వాత వీధిని శుభ్రం చేయాలన్నారు. కాబట్టి ఇంటిలోని ఏ విధమైన తగులు లేకుండా సౌమ్యంగా ఉండి వ్యాపార రంగంలోకి వెళ్తే అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క కన్యరాశి వారు పొందుతున్నారు. సో ఇంత యోగదాయకంగా ఉంది. ఇటువంటి విధానంలో కన్యరాశి ఉంటే, అంటే భార్యాభర్తల విధానం గురించి ఇలా ఉంటే బిడ్డల సంగతి ఏంటి? వీళ్ళు చదువుతున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు ఎలా ఉండి కింద మీద పడతా ఉంటే వీళ్ళ చదువు ఏమైంది మనం చెప్పగలుగుతాం. నష్టదాయకం. అది దేని మీద దృష్టి పెట్టలేడు. కాబట్టి ఈ యొక్క కన్యరాశి వారి భార్యాభర్తల విధానమే బాగోలేదు. కాబట్టి దానిని సర్దుబాటు చేసుకుంటే యావత్ కుటుంబానికి మొత్తం
సుఖ సంతోషాలుగా ఉంటుంది, లేకపోతే యావత్ కుటుంబం అల్లకొల్లమవుతుంది. ఈ కన్యారాశి విధానంలో ఈ యొక్క విధానానికి చంద్రకేతువుల కలయిక జరుగుతుంది కాబట్టి ఈ చంద్రకేతువులు ఇచ్చే అపసవ్య దృష్టిలతోటి జరుగుతున్న విధానాన్ని మనం సమసిపోయేలా చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ విధానం సాగుద్దో చక్కటి విధానం పొందగలుగుతారు. కన్యరాశి వారు కూడా ఈ యొక్క 1వ తారీఖు నాడు వచ్చింది గురువారం, 2వ తారీఖు నాడు శుక్రవారం వచ్చింది, 3వ తారీఖు శనివారం. ఇది కూడా అవకాశవంతమైన వారం. 3వ తారీఖు మొట్టమొదటి వచ్చింది. 28 రోజుల్లో 3 తీసేస్తే 25 రోజులు మిగిలింది ఇంకా. కాబట్టి 3వ శనివారం నాడు, అదే 3వ తారీఖు శనివారం నాడు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, తలస్నానం చేసి, అంటే షాంపూని వాడకుండా కుంకుడుకాయ కానీ సీకాకాయని కానీ వాడి స్నానం చేసి శుభ్రంగాను ఏదైనా ఒక సత్యనారాయణమూర్తి ప్రసాదం లాంటిది తెల్లనూకతో చేస్తారు, ఎర్రనూకతో చేస్తారు. ఎర్రనూకతో మాకు కుదరదు, కానీ తెల్లనూకతో చేసుకుని ఆ ప్రసాదాన్ని వండుకుని బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఈ సత్యనారాయణమూర్తి ప్రసాదాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కృష్ణ తులసి, రామ తులసి 2 ఆకులు పట్టుకెళ్ళాలి. ఎందుకంటే చంద్రకేతువులు ఉండి చంద్రుడి మీద రాహు దృష్టి ఉండి కేతు దృష్టి ఏమో రవి మీద పడిపోయింది. రవిచంద్రులు ఎవరు? మిత్రులు. ఈ యొక్క రాశి చక్రాన్ని 9 గ్రహాలకి రాజు ఎవరు? రవి. తర్వాత చంద్రుడు. వీళ్ళిద్దరి మీద పడినందువల్ల అనేక రకమైన నష్టదాయకమైన పరిస్థితులు వచ్చింది. కాబట్టి ఇటు కృష్ణ తులసి, అటు రామ తులసి 2 రకాల ఆకులను తీసుకువెళ్ళాలి. అందులోని 1వ తారీఖు ఏ తిథిని ప్రారంభమైంది? షష్ఠి, సప్తమి, అష్టమి, 8వ రోజు వచ్చింది. 8వ తేదీ వచ్చింది, అష్టమి వచ్చింది. అష్టమి నాడు మనం వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి ఈ 2 ఆకులతోటి అష్టోత్తర పూజలు చేయించుకుని శుభ్రంగా అక్కడ కూర్చుని రామనామస్మరణ చేయండి. రామనామస్మరణ, శివస్మరణ కాదు. అంటే ప్రతిసారి అక్కడ శివస్మరణ చేయమన్నాం, కానీ ఇప్పుడు రామనామస్మరణ చేయాలి. అక్కడ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విధానాన్ని చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శాకాహార భోజనం చేయండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయించండి. చదవండి, వినండి, చదవద్దు. మనం చదివితే అక్షర దోషం వచ్చి తప్పు చదువుతాం. లక్ష్మి అన్న పదానికి లక్ష్మి అన్నాం అనుకోండి, ఇక్కడ ఊపిరి తీసుకున్నాం, లక్ష్మి వచ్చింది. ఆ లక్ష్మి అంటే ఎవరు? దారిద్ర్య దేవత. కాబట్టి అక్షర దోషాన్ని రాకుండా ఉండాలంటే వినండి. అలాగే వింటే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క భార్యాభర్తల మధ్యన వచ్చే కలతలు సమసిపోయి సుఖదాయకమైన ఫలితాలు పొందడానికి అంటే 25 రోజులు అత్యధికమైన లాభాలు పొందుతారు. అనుకున్న పనుల్ని సక్రమంగా చేస్తారు. విద్యనందు ప్రాముఖ్యతను చెందుతారు. వ్యాపారంలో ప్రాముఖ్యతను చెందుతారు. వ్యవహారంలో సందేహాలు అందరూ సుఖదాయకమైన ఫలితాలు పొందుతారు. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు. తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఈ జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం. దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాల్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని
ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలన్నీ 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. బుద్ధి వంకరే ఉంటుంది వాళ్ళకి. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే. నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం. అది అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది. ఎందుకు తెప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది. ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి గల కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జనన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ. నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు, ఎక్కివాడు ఏది సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు. సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చింది. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్దరిల్లిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా? పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కాబట్టి గద ఇలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు? ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నా అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుడి మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో. అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 9 108.
అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించడమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురు, కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శ్రీమాన్ భవ.